నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, నరేంద్ర మోదీ గారి పర్యటన వైజాగ్లో ఉండేసరికి విశాఖపట్నంలో 3 డేస్ నుంచి కూడా నారా లోకేష్ గారు అక్కడే ఉన్నారు. ఇదే సందర్భంలో మీడియాతో కూడా మాట్లాడారు. ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే ఆయన మాట్లాడిన దాంట్లో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ఏపీలో భయపడుతున్నారు, ఇంకొకసారి జగన్ రారని మీరు హామీ ఇవ్వండి అని. హామీ ఎవరిస్తారు అంటే అది ఎవరి చేతుల్లో ఉంది? ఆయన ఆ మాట చెప్పడంలో వాళ్ళకైనా ఒక మీనింగ్ తెలుస్తుందా? ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇస్తుందా, నెక్స్ట్ ప్రభుత్వం ఇంకొకరు రారు అనేది? ఇది మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు ఈ మాట, ఇప్పుడు లోకేష్ గారు అంటున్నారు. అవును, పారిశ్రామికవేత్తలు ఏమని అడిగారు? జగన్ మళ్ళీ వస్తే రారని ఏమిటి గ్యారంటీ? మళ్ళీ వస్తే అని అడిగారు. రాసివ్వండి ఒక బాండ్ పేపర్ మీద. మీ ప్రభుత్వం మీద మీకు నమ్మకం లేదా? ఈ 5 ఏళ్ళు 4 ఏళ్ళు మేము బాగా పాలిస్తాము, జగన్ కంటే బాగా పాలిస్తాము అనే కదా మీరు మొన్న అధికారంలోకి వచ్చారు. జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తాము, ఈ సంపదను సృష్టిస్తాము, నిరుద్యోగ భృతి ఇస్తాము, అసలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు మామూలుగా తీసుకురామని ఇన్ని చెప్పారు కదా. మీరు అప్పుడు డౌట్ రాలేదా మళ్ళీ పారిశ్రామికవేత్తలు ఈ క్వశ్చన్ అడుగుతారేమో అని? జనం ఆల్రెడీ మీకు రాసిచ్చారు. జనం ఏమని రాసిచ్చారు? ఓటింగ్ మిషన్ మీద మీ వాళ్ళు ఓటు వేసి అయ్యా జగన్ ప్రభుత్వం మాకు వద్దు అని 11 సీట్లకు వాళ్ళను పరిమితం చేసి మిమ్మల్ని మెజారిటీ సీట్లు ఇచ్చి అధికారంలోకి తెచ్చారంటే అర్థమేమి? మీరు బాగా పాలించండి, ఆయన మాకు నచ్చలేదు, మీరు బాగా పాలించండి. మరి మీరు బాగా పాలిస్తున్నారో లేదో మీకే డౌట్ ఉంటే ఎట్లా? 6 నెలలకే జగన్ మళ్ళీ వస్తే ఏమవుతాం? జగన్ మళ్ళీ వస్తే అనే క్వశ్చన్ మీకెందుకు వస్తూ ఉంది? అంటే మీకే డౌటా? 6 నెలల్లో మనం ఏమి ఇవ్వలేకపోయినాము, జనంకి పథకాలు ఇలా ఏమి ఇలా మొత్తం అప్పులు చేసేస్తున్నాము, ఈ నెల జీతాలు కూడా ఇవ్వలేదు, ఇంకా మళ్ళీ మనల్ని ఎందుకు తెచ్చుకుంటారు జనం అని మీకే డౌట్ ఉందా? డౌట్ లేనివాడు పారిశ్రామికవేత్తలు రాసి ఉండవు బాండ్ పేపర్ మీద. మేము ఈ 4.5 సంవత్సరాలు మహా అద్భుతంగా పాలిస్తాము, మా పాలన మామూలుగా ఉండదు, జగన్ మళ్ళీ ఇప్పట్లో దరిదాపుల్లో వచ్చే అవకాశమే లేదు అని మీకు కాన్ఫిడెన్స్ ఉంటే రాసి ఇవ్వండి. ఎందుకు మా పదే జగన్ వల్ల అంటే మీరు పరిశ్రమలు తెచ్చుకోలేక జగన్ పారిపోయేలా చేశాడు అంటున్నారు కదా. మీరు మాత్రం ఎన్ని చేయలేదు? ఇప్పుడు మీరు మాత్రం మీ ఎమ్మెల్యేలు మంత్రులు దందాలు చేసి పరిశ్రమల వాళ్ళందరినీ బెదిరించి మాకు ఇంత వాటా ఇస్తేనే మా ఏరియాలో నువ్వు వ్యాపారం చేసుకోగలవని మీ మీడియాలోనే వస్తున్నాయి కదా, రోజు వార్తలు వస్తున్నాయి కదా. మరి ఇంక జగన్ ఎందుకు అనేది? 6 నెలల క్రితం ఆయన దిగిపోయాడు, 6 నెలల క్రితం జనం ఆయన ఓడించారు, జనం ఆయన వద్దనుకున్నారు, మిమ్మల్ని కావాలనుకున్నారు. మీకు ఇంక ప్రాబ్లం ఏంది? అది లోకేష్ గారు ఆ విషయం చెప్పకుండా ఇంకా జగన్ ఎత్తిన వేసి జగన్ రాలేదు, జగన్ వస్తే మాకు ఇంకా ప్రమాదము అంటే జగన్ అసలు పార్టీని అదేమంటారు తీసేయాలా? జగన్ వైసీపీని క్లోజ్ చేసేస్తే అప్పుడు ఓకే, పారిశ్రామికవేత్తలంతా ఒక ఊరి రైళ్లలో బస్సుల్లో విమానాల్లో తరలి వచ్చేసి వాళ్ళని కంట్రోల్ చేయలేక అట్లా వచ్చేస్తారా ఏమన్నా కోట్ల రూపాయల సూట్ కేసుల్లో పెట్టుబడులని తీసుకుని? కాబట్టి జగన్ మీద ఇక నిందలు వేయడము, జగన్ పరిశ్రమలను తరిమేశారని అబద్ధాలు చెప్పడం ఇక టైం వేస్ట్. ఎందుకంటే అది వేస్ట్. ఏదో లూలు తరలిపోయిందన్నారు. లూలు అంటే అదేమన్నా ఇంటర్నేషనల్గా ఒక పెద్ద ఇదే ఏమన్నా? లూలు మాల్స్ ఇక్కడ లేవా? ఏం జరుగుతూ ఉన్నాయి? అవి ఎంతమందికి ఉపాధిని కల్పించాయి, ఏమి అద్భుతాలు క్రియేట్ చేస్తున్నాయి? కాబట్టి అది కాదు పాయింట్. మీరు ఈ 6 నెలల్లో అనేక నియోజకవర్గాల్లో మీ ఎమ్మెల్యేలు స్థానికంగా ఉన్న పరిశ్రమల వాళ్ళని బెదిరించి డబ్బులు వసూలు చేయడం నిజమా కాదా? లేదా మా కనుసన్నల్లో ఉంటే లేదా మాకు వాటా ఇస్తేనే మీరు ఇక్కడ మా నియోజకవర్గంలో పలానా వ్యాపారం చేయగలుగుతారని బెదిరిస్తున్నారా లేదా? మీ వాళ్ళే రాశారు కదా. ఎన్ని రాశారు ఈ మధ్య? వరుసగా రాశారు. సాక్షిలో కాదు, అనుకూల మీడియాలోనే వచ్చాయి. మీ అనుకూల మీడియాలోనే ఏమొచ్చింది? ఒక మంత్రి హైదరాబాద్లో కూర్చొని మొత్తం సెటిల్మెంట్లు కబ్జాలు అన్నీ చేస్తున్నాడు, ఆయనకి తెలంగాణ ప్రభుత్వం అయ్యా ఈయన మీరు కంట్రోల్ చేయండి అని ఒక తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది అని ఒక మీడియాలో వచ్చింది కదా. అది మీ మీడియానే, మీకు సపోర్టింగ్గా ఉన్న మీడియానే కదా. మరి మీరు ఏమైనా ఖండించారా? లేదు, తెలంగాణ ప్రభుత్వం మాకు ఎలాంటి లేఖ రాయలేదు, మా మంత్రులంతా శుక్రవారం శనివారం ఆదివారం ఏదో అన్నదానాలు సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటున్నారు తప్ప విందు విలాసాల్లో ఎక్కడ మునిగి తేలలేదు అని మీరు ఏమైనా ఇచ్చారా? పోనీ ఆ పాయింట్ని సర్కాస్టిక్ అనుకోండి. మా మంత్రులకి అలాంటి భూ కబ్జాలతో కానీ తెలంగాణలో ఉన్న ఏ సెటిల్మెంట్లతో కానీ సంబంధం లేదు,
తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని అడిగింది లేదు అని ఏమైనా ఇచ్చారా? కౌంటర్ ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వం ఒకవేళ అడిగింది అనుకుందాం, మీరు తెలంగాణ ప్రభుత్వానికి మీరు బదులు చెప్పాలి కదా. మేము ఆ మంత్రిని కంట్రోల్ చేస్తాము, లేదా ఆ మంత్రిని క్యాబినెట్లో తీసేస్తాము, లేదా అసలు మా మంత్రులంతా సచ్చరితులు, అలాంటి మీరు తప్పుడు ఆరోపణలు చేశారు, మీరు చేసింది కరెక్ట్ కాదు అని ఏమని అన్నారా? ఏమనలేదు. అది నిజమో అబద్ధమో ఇప్పటివరకు ప్రభుత్వంలో ఎవరూ తేల్చలేదు. మరి మీ మంత్రి మీద కంప్లైంట్లు, హోమ్ మినిస్టర్ గారు పిఏ మొత్తం కబ్జా సెటిల్మెంట్లు చేస్తున్నాడని మీరే వేటు వేశారు. వీళ్ళకి ఎన్ని చెప్పాలా? ఇవన్నీ కూడా అన్ని సజావైన వ్యవహారాలు అయినప్పుడు ఇంకా 6 నెలల తర్వాత జగన్ తరిమేశాడు, పారిశ్రామికవేత్తలు మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందని భయపడుతున్నారంటే 5 ఏళ్ళకి ఏం జరుగుతుంది ఎవరికి మాత్రం ఏమైనా తెలుసా? మనం ఏమన్నా భవిష్యత్ చిత్రపటాన్ని ఏమైనా గీసుకొని ఉంటామా? ఈ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ టీడీపీని అధికారంలోకి వస్తుంది, ఈ 5 ఏళ్ల తర్వాత వైసీపీని అధికారంలోకి వస్తుందని ఎవరైనా రాసిస్తారా ఎక్కడైనా? ప్రజెంట్ అసలు ఏ పారిశ్రామికవేత్త అటు అడుగుతాడా? ఎవరికి తెలుసు 5 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో? కేంద్రంలో ఎన్నో మార్పులు రావచ్చు, రాష్ట్రాల్లో మార్పులు రావచ్చు, ప్రభుత్వాల విధానాల్లో మార్పులు రావచ్చు. మీరు 5 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుంది అని ఆలోచించి ఎవరైనా పెట్టుబడులు పెడతారో అప్పుడు ప్రస్తుతం అక్కడున్న బిజినెస్ కెపాసిటీ ఎంత, మనకున్న వనరులు ఎన్ని, మనకు వచ్చే సౌకర్యాలు ఎన్ని, ఇవి ఆలోచించి ఎవరైనా పెట్టుబడులు పెడతారు. కానీ ఇలా బాండ్ పేపర్ల మీద సంతకాలు అడుగుతారు ఎక్కడైనా? ఊరికే అంటే ఇంకా జగన్ని బద్నాం చేసేసి, ఇంకా జగన్ మీద బురదేసేసి, జగన్ మొత్తం రాష్ట్రాన్ని దోచేశాడు, మేము జీతాలు కూడా లేని పరిస్థితిలో ఉన్నాము. మరి జగన్ హయాంలో మీరు ప్రతి నెల నా తిట్లు తిట్టారు కదా. మంగళవారం వస్తే రిజర్వ్ బ్యాంకుకు పోతారు, 1వ తేదీ జీతాలు లేని దుస్థితికి తెచ్చాడు, సింగపూర్ అదేదే శ్రీలంక చేశాడు, అది చేశాడు ఇది చేశాడు అన్నారు కదా. మరి మీరెందుకు ఈ నెల టీచర్లకు జీతాలు ఇవ్వలేదు? మీరెందుకు మీ దగ్గరే మీరంతా అద్భుతంగా పరిపాలిస్తున్నాడు, జీతాలు ఎందుకు ఆగిపోతున్నాయి? మీరు సమాధానం చెప్పాలి కదా. వాళ్ళు సమాధానాలు చెప్పలేక ఇంకా పాత ప్రభుత్వం మీద నిందలు వేసి కాలం గడపాలనుకుంటున్నారు. అది ఇంక టైం వేస్ట్. వైసీపీ మీద మీరు నిందలు వేయడం టైం వేస్ట్. మీ హయాంలోనే ఏం జరుగుతూ ఉందో ఒకసారి చూస్తే, ఏమి అద్భుతమైన మార్పులు ఏమైనా జరిగాయని మీరు ఒకసారి పరిశీలిస్తే, మీ ఎమ్మెల్యేలు మంత్రులు చేస్తున్న సెటిల్మెంట్లు, కబ్జాలు, వ్యాపారాలు ఇవన్నీ మీరు ఒకసారి పరిశీలిస్తే మీ వాళ్ళే కొట్టుకుంటున్నారు కదా. జమ్మలమడుగు ఫ్లై యాష్, అది ఇందనూరు ఫ్లై యాష్లో మీ వాళ్ళే కదా. తిరిగి తాడిపత్రి ప్రభాకర్ రెడ్డి మీ అతనే, ఆదినారాయణ రెడ్డి గారు మీ కూటమిలో ఉన్న అతనే కదా. మీ వాళ్ళే కొట్టుకుంటున్నారు, మీ వాళ్ళే ఆరోపణలు చేసుకుంటున్నారు. రోజు ఏదో ఒక పేపర్లో వార్త వస్తూనే ఉంది కదా, ఫలానా మంత్రి సెటిల్మెంటు, ఫలానా కబ్జా, ఫలానా అని. మరి ఇంకెట్లా? మీ దగ్గర అన్ని లొసుగులు పెట్టుకొని మీకే మీ మీద నమ్మకం లేక మీరే ఈ 4.5 ఏళ్ళు ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు, పథకాలు అన్నీ మనం చేయలేమేమో అని భయపడి మళ్ళీ మనం వస్తామో రామని కన్ఫ్యూజన్లో మీరే ఉన్నారు. జగన్ని మీరే నిద్రలేపుతున్నారు. జగన్ని వద్దనుకొని పక్కన పెట్టారు. జగన్ని నిద్రలేపి, అయ్యా జగన్ గారు మళ్ళీ జనం మిమ్మల్ని కోరుకుంటున్నారు, మా వల్ల కాదు, మేము మీ మీద అప్పుడేదో ఆరోపణలు చేసి వచ్చేసినాము, ఈ 4.5 ఏళ్ళు మేము చేతులెత్తే పరిస్థితి ఉంది అని వీళ్ళే నిద్రలేపుతున్నారు. అందులో చాలా వరకు ఏవి నిజాలు ఏవి కాదు, ఏంటి ఎక్కడ మోసపోయారు అనేది మీరు అంచనా వేసుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. అలాగే టీడీపీ అనుకూల మీడియా పత్రికా అధినేత ఒక ఆయన రాసిన ఈ వీకెండ్ రాత్రుల్లో కూడా ఇలాగే అంటే ఊరికే వదిలేస్తున్నారు, మీరు చేస్తున్నవన్నీ మంచి పనులే, మీరు రాజకీయం చేయాలి అని చెప్పి మళ్ళీ తిరిగి సలహాలు ఇవ్వడం. అంటే రాజకీయం చేయడం అంటే మంచిగా ఉండొద్దు, ప్రజలకు అవసరమైనవి కాదు మీరు చేయాల్సింది. రాజకీయం చేయాలంటే ఇప్పుడు జగన్ని జైల్లో వేయాలి, ఇంకా టైం ఏంటి, ఇంకెందుకు వెయిట్ చేయడం. జగన్ గారిని జైల్లో వేసేసి ఆ పార్టీ తాళాలు వేసేస్తారా? అంటే ఇప్పుడు అదే కదా, ఇప్పుడు నెక్స్ట్ ఆయన రావాలి అంటే ఏం చేయాలి, వేసేయాలి. ప్రతిపక్షం అనేది ఉండకూడదు, ప్రతిపక్షం గొంతు నొక్కాలి అనుకున్న వాళ్ళంతా ఏమయ్యారో చరిత్రలో మనకు తెలుసు. మీరు సజావుగా పాలిస్తే జగన్ బయట ఉన్నా జైల్లో ఉన్నా కూడా మీకు వచ్చిన నష్టమేమీ లేదు. ఎందుకంటే మీరు సజావుగా పాలిస్తే జనం ఎప్పుడు మీ వైపే కదా ఉంటారు. మళ్ళీ ఆయన వైపు ఎందుకు పోతారు? ఆయన వైపు పోయారంటే అర్థమేమి? మీరు సరిగా లేరని, ఆయన ఏదో ఎంతో కొంత కరెక్ట్గా ఉన్నాడనే కదా అర్థం. కాబట్టి ఆయన జైల్లోకి వేసినంత మాత్రాన ప్రతిపక్షం లేకుండా ఏముండదు. కాంగ్రెస్ ఎదురే లేకుండా కుమ్ములాటల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం అనే ప్రతిపక్షం పుట్టింది. మీ పార్టీ ఎక్కడి నుంచి పుట్టింది? మీ పార్టీ పుట్టిందే ప్రతిపక్షము లేనటువంటి ఒక విచిత్రమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో పుట్టింది. తెలంగాణలో ఏమైంది? కాంగ్రెస్ని బీజేపీని భూస్థాపితం చేయాలనుకున్న కేసీఆర్ గారు
తెలివి తక్కువగా ఆయనే ఒక ప్రతిపక్షాన్ని సృష్టించుకున్నాడు. రేవంత్ రెడ్డి అనే అతన్ని ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ఆయనే సృష్టించుకున్నాడు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసిందే కేసీఆర్ గారు. రేవంత్ రెడ్డి కృషి ఏముందనేది పక్కన పెడితే ఆయన ముఖ్యమంత్రి వరకు రావడానికి ఆయన పనిగట్టుకొని వేధించి కూతురు శుభకార్యం ఉన్నా కూడా అరెస్టు చేయించి ఎన్ని చేయాలో అన్ని చేయడం వల్ల ఆయన ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు. అట్లా మీరు జగన్నే ఏదో జైల్లో అంత కేసులు అన్నీ తిరగదోడి జైల్లో వేసినంత మాత్రాన్ని ఏమీ కాదు. ప్రతిపక్షం అనేది ఉండకుండా మీ పోతుందనేది భ్రమ. అట్లా ఉన్న వాళ్ళందరూ ఇబ్బందులు పడ్డారు. కాబట్టి ఇంకోటి కూడా ఏదో అన్నారు, లోకేష్ ఇంకా ఎదగాలి, ఆయన ముద్ర చూపించడం లేదు, ఆయన ముద్ర తండ్రి నీడలో ఉన్నారు అని. ఇప్పుడు ఏమిటి తండ్రికి వ్యతిరేకంగా ఆయన వెంటనే తన ముద్రను వేసుకుంటూ ఆయన కూడా మీటింగ్లు సమీక్ష సమావేశాలు అవి ఇవి పెట్టేసి మా నాన్న లేదు, పవన్ కళ్యాణ్ లేదు, నేనే కింగ్ అని చెప్పాలా? ఎలా చెప్తారు? 29కి ఏం జరుగుతుందో ఎవరికి మాత్రం ఏం తెలుసు? పార్టీ ఉంది. లోకేష్ తన కెపాసిటీ ఇప్పుడు ఇంత దూరం వచ్చాడు అంటే, లోకేష్ మినిస్టర్ వరకు వచ్చాడంటే ఆయనలో స్వతహాగా ఉన్నటువంటి టాలెంట్ ఉంది కాబట్టి, రాజకీయ టాలెంట్ ఉంది కాబట్టి దూరం వచ్చాడు. రేపు ఇదే రాజకీయ చాతుర్యంతో, ఇదే రాజకీయ నైపుణ్యంతో ముఖ్యమంత్రి వరకు పోవడం అనేది ఆయన చేతుల్లో ఉంది. చంద్రబాబు కొడుకుగా ఎంతకాలం ఉంటాడు ఆయన? అంతకాలం పోతాడు. కాబట్టి ఆయన తన ముద్ర చూపలేదు, జగన్ బయటే ఉంటే డేంజరు, ఇవన్నీ వాటి వల్ల ఏ ప్రయోజనం లేదు. ఎవరు బయట ఉన్నా ఎవరు లోపల ఉన్నా మీరు సరిగా పాలిస్తే మీకు వచ్చిన నష్టమే ఉండదు. మీరు పథకాలు ఇవ్వలేక చేతులు ఎత్తేసి, జీతాలు ఇవ్వలేక చేతులు ఎత్తేసి, అప్పులు తెచ్చుకొని పరిశ్రమలు తేలేక ఊరికే అవి ఇవి మాట్లాడుతూ జగన్ చేసిన దానివల్ల ఇంకొక 5 ఏళ్ళు మనం కోలుకోలేము అన్నాం అనుకో. 5 ఏళ్ళు కోలుకోనే ఉండి అప్పుడంతా ఎందుకు అన్ని మాటలు మాట్లాడారు? మేము అద్భుతాలు చేస్తాం, జగన్ని తప్పించండి అని అడిగారు కదా మీరు ప్రజల్ని. ఎందుకు అడిగారు అప్పుడు? అడగాల్సిన అవసరం లేదు కదా. అయ్యా మా వల్ల కాదు, ఆయన మొత్తం అప్పులు కుప్ప చేసిపోయాడు, మేము వచ్చినా కూడా ఏం చేస్తాము, ఎరాకూర చేయగలము, అంతకంటే మాకు శక్తి లేదు, మేము పథకాలు కొత్తగా ఇవ్వలేము అని ఏం అనలేదు కదా మీరు. కుప్ప తెప్పలు ప్రకటించారు. ఆర్టీసీ దానికి సర్వే, బెంగళూరు పోయి సర్వే చేసేది ఎందుకు? ఉచిత ప్రయాణం మీద ఊరికే కాలయాపన కాకపోతే ఎవరైనా ఉచిత ప్రయాణం ఎలా జరుగుతుంది అనే దాని మీద ఒక బృందాన్ని పంపించి సర్వే చేయిస్తారా? ఉచిత ప్రయాణం జరిగేదానికి ఏమున్నది? హైదరాబాద్లో బస్సు ఎక్కితే 10 నిమిషాలు తెలుస్తుంది మనకి ఉచిత ప్రయాణం ఎలా జరుగుతుందని. మహిళలు, అవసరం ఉన్న మహిళలందరూ ప్రయాణం చేస్తారు, అవసరం లేని వాళ్ళు చేయరు, ఇంతే కదా. దీనికి మళ్ళీ అధ్యయనం ఎందుకు? మీకు టైం వేస్ట్ కాకపోతే వచ్చిన నెక్స్ట్ డేనే దాన్ని అమలు చేయాల్సిన పథకాన్ని ఇంకా అధ్యయనం పేరుతో కాలయాపన చేస్తున్నారంటే మీకు లేట్ చేయాలనేది మీ ఉద్దేశం. మీకు అది ఇస్తే మళ్ళీ నెత్తిన డబ్బులు వచ్చి ఖర్చు అవుతాయి అనేది మీ భయం. ఓకే, ఓవరాల్గా అయితే పారిశ్రామికవేత్తలు వచ్చి వాళ్ళు సెటిల్ అయిపోయి తొందరగా ఆ పరిశ్రమలు ఏవో నెలకొల్పి వాళ్ళు స్ట్రాంగ్ అయిపోతే తర్వాత జగన్ వచ్చిన తీస్తే ఆయన్నే అంటారు ప్రజలు, అంతే కదా. ఎవ్వరూ ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇంకో ప్రభుత్వం తిరగదోడి దాన్ని తరిమేసే పరిస్థితి ఉండదు. ఇప్పుడు కియాని తరిమేశాడా జగన్? ఏమన్నా కియా ఉంది కదా. అట్లా మధ్యాహ్న భోజనం అనేది ఎప్పుడో ఎన్టీఆర్ గారు పెట్టారు, అందరూ తర్వాత ఫాలో అవుతూ వచ్చారా లేదా? లేదు, ఎన్టీఆర్ పెట్టిన మధ్యాహ్న భోజనానికి ఇదంతా డబ్బు వేస్ట్, మన కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం అని ఎవరైనా తీసేశారా? తీసేయలేదు కదా. అట్లా కొన్ని పథకాలను ఎవరు తీసేయలేరు, కొన్ని పరిశ్రమలు ఎవరు తరమలేరు, అది ఇంపాసిబుల్. అది ఊరికే పారిశ్రామికవేత్తల మీద నిందలేస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అందరూలాగే వీళ్ళు కూడా, వీళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా పారిశ్రామికవేత్తలని బెదిరిస్తున్నారు. మాకు ఇంత వాటా ఇస్తే నువ్వు వ్యాపారం చేసుకొని. కాబట్టి వాళ్ళు దాని గురించి ఆలోచిస్తారు. ముందు అది అవాయిడ్ చేస్తే, మీరే రాశారు కదా కడపలో విమానాశ్రయం మీద నేరుగా విమానాశ్రయం మేనేజర్నే కిడ్నాప్ చేసే వరకు వచ్చారు టీడీపీ నేతలని, మీరే రాశారు కదా. మరి అంత చిన్న చోటే కిడ్నాపుల వరకు వస్తే మీరు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను ఎంతెంత డిమాండ్ చేస్తున్నారు? ముందు అది కదా క్రాస్ చెక్ చేసుకోవాల్సింది. అది క్రాస్ చెక్ చేసుకోకుండా వాళ్ళు ఏదో వచ్చేస్తున్నారు, ఎప్పుడూ 6 నెలల క్రితం ఓడిపోయిన జగన్ను చూసి గజగజ వణికిపోతున్నారు, 4.5 ఏళ్ళ తర్వాత ఆయన వస్తే మనకి ఏంటి పరిస్థితి అని అట్లా మాడొచ్చునా? థ్యాంక్ యూ.